హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన కానీ చాలామందికి తెలియని ఒక నరాల వ్యాధి గురించి మాట్లాడుకుందాం. దాని పేరు గిలియన్ బ్యారే సిండ్రోమ్ లేదా జీబీఎస్. జీబీఎస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన శరీర రక్షణ వ్యవస్థ తప్పుగా మన నరాలపై దాడి చేస్తుంది. సాధారణంగా ఇది ఒక వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. జలుబు, జ్వరం లేదా డయేరియా వచ్చిన 1 to 3 వీక్స్ తర్వాత లక్షణాలు మొదలవుతాయి. మొదలుగా ఏమవుతుంది అంటే కాళ్ళలో బలహీనత మొదలవుతుంది, మెట్లు ఎక్కడం కష్టంగా అనిపిస్తుంది, నడుస్తున్నప్పుడు తడబడడం మొదలవుతుంది. కానీ కొన్ని రోజుల్లో ఈ బలహీనత కాళ్ళ నుంచి పైకి వస్తుంది, చేతులకు కూడా వస్తుంది. చేతుల్లో మొద్దుబారిపోవడం, చేతుల్లో పట్టు తక్కువైపోవడం, బటన్ వేసుకోవడం కష్టంగా అవ్వడం, ఇంకా తీవ్రమైన కేసుల్లో మాట్లాడడానికి కష్టం అవ్వడం, మింగడానికి ఇబ్బంది అవ్వడం, ముఖంలో బలహీనత రావడం అండ్ అత్యంత ప్రమాదకరంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది స్ట్రోక్ కాదు, మెదడు వ్యాధి కాదు, ఇది ఒక నరాల వ్యాధి. సో జీబీఎస్ అనేది వేగంగా పెరిగే వ్యాధి, కొన్ని రోజుల్లోనే పూర్తిగా పడిపోవచ్చు. కానీ మంచి న్యూస్ ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఐవీఐజీ అనే ఇంజెక్షన్స్ మనకి ఎక్కించినట్టయితే లేదా ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే చికిత్స ద్వారా రోగిని కాపాడుకోవచ్చు. కొంతమంది ఐసీయూలోనే శ్వాస సహాయం అవసరం కావచ్చు, కానీ చాలామంది రోగులు సరైన ట్రీట్మెంట్తో పూర్తిగా కోలుకుంటారు. అందుకే జలుబు లేదా డయేరియా తర్వాత 1 to 2 వీక్స్ తర్వాత మనకి నరాల బలహీనత మొదలైతే దాన్ని అలసుగా తీసుకోకండి, వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. మీ యొక్క చిన్న అవగాహన ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.